అదికి ఎందుకు వెళ్ళారు మీరు? ఇక్కడ అక్కడ పురాతనమైనది ఉందని తెలుసుకొని వెళ్ళాం. అయితే మీరు ఏ ప్లేస్లో ఉన్నారో చెప్పండి సార్, మేము వస్తాం. మీరు కాచారం. కాచారమా? సరేనండి, వస్తాము. సరే, మీరు అక్కడే ఉండండి, దాన్ని జాగ్రత్తగా కాపాడండి, దొంగలు ఎవరైనా వస్తారు. సరే. అలాగే ఇంకోటి కూడా మహాభారతంలో కృష్ణుడు శంఖం. ఇన్ని వస్తువులు దొరికాయి, అవి కూడా జాగ్రత్తగా పెట్టండి సార్, మేము వస్తున్నాం. సరే, మ్యూజియంకి తీసుకెళ్ళండి. అది మాకు హ్యాండ్ ఓవర్ చేయాలండి, పురాతనమైన వస్తువులు కదా, అవన్నీ మాకు హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. మేము అవి తీసుకొని ఏం చేయాలి అనేది మేము గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసి మేము మాట్లాడతాం సార్. సరే, మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. సరే 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 సరే, వస్తాం సార్, స్టార్ట్ అవుతున్నాం. సరే. ఏది సార్? ఇదిగోండి. ఏదండి? ఇదే పెద్ద డైమండ్ దొరికింది. ఓకే సార్, ఇది ఎలా దొరికింది ఒకసారి చెప్పండి. ఇది ఎక్కడ, ఎలా తెలిసింది ఇది మీకు డైమండ్ అనేసి? మీరేంటి ఆర్కియాలజిస్ట్? ఓహో, మీరు ఆర్కియాలజిస్ట్. అలాగే చూడండి ఇంకోటి, మహాభారతంలో శంఖం. ఇది ఆ శంఖం మహాభారతంలోదా? ఓకే సార్, స్కాన్ చేసి చూడండి ఎప్పుడు కాలంలో. అవును సార్, నిజమే. నేను ఎక్కడో సినిమాల్లో అలా చూశాను సార్, ఇప్పుడే చూస్తున్నా మళ్ళీ. చెప్పండి, డైమండ్ ఎలా గుర్తించారు మీరు? చదువుకున్న ఇన్ఫర్మేషన్ వచ్చిందా? సరే, ఈ డైమండ్ని ఎలా తీశారు మీరు? అక్కడ డైమండ్ ఉంది అని ఎలా తెలిసింది మీకు? చెప్పండి ఒకసారి. నేను ఏడో తవ్వుతున్నారా? అప్పుడు ఇలా బ్లడ్ తో అంటున్నా, ఏడో ఇలా గ్రీన్ డైమండ్ లాగా కనిపించింది. అప్పుడు దాన్ని బయటికి తీసాను, బాగా గట్టిలాగా తీసాను. అప్పుడు చూస్తే డైమండ్. ఇంకోటి, అది సముద్రంలో బ్లిస్తో చేస్తుంటే గట్టిగా లాగా అప్పుడు వచ్చేసింది. ఓకే సార్, మరి ఇవన్నీ భూమిలో దొరికాయి కాబట్టి, ఇదేమో భూమిలో దొరికింది, అదేమో సముద్రంలో దొరికింది కాబట్టి వీటిని మీరు ఉంచుకోకూడదండి, గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయాలి. గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసేసి మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం. దీన్ని ఏం చెయ్యాలి అనేది ఒక కమిటీ పెట్టుకొని దీన్ని ఏం చెయ్యాలి అనేది మేము చూస్తాం సార్. మీరు మాత్రం ఈ రెండింటిని మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇంత విలువైనది కనుగొని చాలా మంచి పని చేశారు. దీన్ని మనం మీ మ్యూజియంలో ఉంచాలా, ఏం చెయ్యాలి అనేది ఆలోచిస్తాం సార్ గవర్నమెంట్తో మాట్లాడి. అవునవును, మ్యూజియంలోనే ఉంచాలి, కానీ ఇంత విలువైనవి కదా, చాలా సెక్యూర్డ్గా ఉంచాలి కదా, సెక్యూరిటీని పెట్టాలి, మ్యూజియంలో ఉంచాలి అని అంటే అదంతా మేము మోడీ గారితో మాట్లాడి, ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి చూస్తాం సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. ఓకే సార్, వస్తాం సార్. బాయ్ సార్. బాయ్.